హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా మజాకా. సందీప్ కిషన్, త్రినాథ్ రావు నక్కిన కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఎంతవరకు సరైన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది, కథ, నటన, మ్యూజిక్, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి మజాకా ఫుల్ మజాకా కలిగించిందా లేదా? ఏ ఒక్కరూ చెప్పని నిజమైన రివ్యూ, సినిమాకు ముందు తర్వాత జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా. అందుకే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మనం సినిమా చూడడానికి థియేటర్కి వెళ్లే ముందు మనసులో ఒకే ఒక డౌట్ ఉంటుంది: ఈ సినిమా నిజంగా వర్తా లేదంటే టైం వేస్ట్ అవుతుందా? అలాంటి వారి కోసమే ఈ వీడియో. సందీప్ కిషన్ నటించిన మజాకా ఈ సినిమా హిట్ కొట్టిందా లేక యావరేజ్ సినిమాగా మిగిలిపోయిందా? అసలు ఈ సినిమా కథలో ఏదైనా కొత్తదనం ఉందా తెలుసుకుందాం పదండి. సినిమా కథ విషయంలో ఏదైనా కొత్తదనం ఉందా అంటే చాలా రొటీన్ భయ. వెంకటరమణ కృష్ణ అనే తండ్రి కొడుకుల కథ. కొడుకు బీటెక్ ఫినిష్ అయిన వెంటనే పెళ్లి చేయాలనుకునే తండ్రి, కానీ ఇంట్లో ఆడవాళ్ళు లేరని సంబంధాలు కుదరకపోవడం. ఇలా సాగుతున్న సమయంలో బ్రోకర్ ఓ స్ట్రాంగ్ అడ్వైజ్ ఇస్తాడు: మీరు ముందుగా పెళ్లి చేసుకోండి, అప్పుడే కొడుకు పెళ్లి సెట్ అవుతుంది అని తండ్రి రావు రమేష్ గారికి సలహా ఇస్తాడు. ఇక్కడే అసలు మజా మొదలవుతుంది. తండ్రి ఓ ఆంటీ ప్రేమలో పడతాడు, కొడుకు తన కాలేజ్ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇద్దరి లవ్ స్టోరీలు ఓల్డ్ మేనర్ లో సాగుతూ కామెడీ క్రియేట్ చేస్తాయి భయ్యా. సందీప్ కిషన్ బాగా పర్ఫామ్ చేశారు. అతని పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు దాదాపు 30 సినిమాల్లో అయితే నటించారు. సో అతనికి ఎక్కడ ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలో బాగా తెలుసు. ఇక రితు వర్మ పాత్ర డీసెంట్ గా ఉంది, కానీ ఈ సినిమాకి అసలు హైలైట్ రావు రమేష్ గారే. ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఒక ఆంటీ వెనుక తిరుగుతుంటే థియేటర్లో నవ్వుల వర్షమే. డ్యాన్సులు, స్టైలిష్ హెయిర్ డై, పూల చక్కాలు వేసుకొని ఆంటీ కోసం రన్ చేయడం చాలా ఫన్నీగా వర్కౌట్ అయింది. రావు రమేష్ గారు యూజువల్గా ఈ టైప్ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు భయ్య. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్ మ్యూజిక్ టెంపో బాగుంది, కానీ స్టాండర్డ్ సాంగ్స్ ఏవీ లేవు. కొన్ని పాటలు థియేటర్లో బాగానే ఫీల్ ఇస్తాయి, కానీ బయటకు వచ్చాక గుర్తుండిపోయేలా లేవు. కెమెరా వర్క్ అయితే సూపర్. విశాఖపట్నం లొకేషన్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం టైట్ చేసుంటే ఇంకా ఫ్లో ఉండేది. ఇక ఈ సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రావు రమేష్ కామెడీ అండ్ లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కొన్ని ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు. కామెడీ ఫుల్ క్లీన్, డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, బోర్ అనిపించదు, కానీ మరేం స్పెషల్ అనిపించదు భయ్య. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సందీప్ కిషన్, రీతు వర్మ లవ్ ట్రాక్ ఫీలింగ్ లెస్, పూర్తిగా ఫన్ మూవీ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది. కొన్ని సాంగ్స్ అయితే ప్లేస్మెంట్ బోరింగ్గా అనిపించాయి. మీకు జబర్దస్త్ టైప్ కామెడీ నచ్చితే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు ఫ్రెష్ స్టోరీస్, ఇంటెన్స్ ఎమోషనల్ మూమెంట్స్ కోరుకుంటే ఇది బోర్ అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మజాకా ఓ యావరేజ్ సినిమా. కామెడీ లవర్స్కి ఓకే, కానీ కొత్తదనం కోరుకునే వాళ్ళకి పెద్ద కిక్ రాదు. ఫైనల్ గా చూడొచ్చా లేదా అంటే ఫన్ రేట్ కావాలనుకుంటే ఓకే, సీరియస్ లాజిక్స్ వెతికే టైప్ అయితే స్కిప్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 భయ్యా. ఈ సినిమా మీరు ఎవరైనా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఫన్ రివ్యూ కోసం తాజా టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.